మన ఓటమిని సమాధి చేసి గెలుపుని ప్రచారం చేసే వాణిజ్య ప్రయోక్త అమ్మ. మనం చేసే తప్పులను ప్రతిపక్ష నేతలా ప్రశ్నిస్తూ, అవసరమైతే దండించి సమాజంలో గౌరవం పెరిగేలా సలహాలిస్తుంది. ఏదైనా కష్టం వస్తే నేనున్నాను, నేను విన్నాను అనే ధైర్యాన్ని నింపుతుంది. తను బీటెక్ చేయకపోయినా మన జీవితాన్ని అద్భుతంగా నిర్మించే ప్రాజెక్ట్ ఇంజనీర్ అమ్మ. శివగామిదేవిలా రాజ్యాన్ని ఇవ్వకపోయినా తన కొడుకుని మాత్రం రాజులా చూస్తుంది, చేస్తుంది. ప్రపంచంలో ఉన్న బంగారాన్ని తనకు కానుకగా ఇమ్మని అడగకపోయినా మనల్నే తన ప్రపంచంగా అనుకుని బ్రతికేస్తుంది. మనకు కాస్త జ్వరం వస్తే తల్లడిల్లిపోతుంది. తనకు ఎన్ని నొప్పులు వేధిస్తున్నా జండూబాం చాలంటూ సరిపెట్టుకుంటుంది. గుండె కొట్టుకోవడం ఆగినా, అమ్మ పనిచేయడం ఆపేసినా మన జీవితం ఆగిపోతుంది. రైతు పండించడం మానేసినా, అమ్మ వండి వడ్డించడం ఆపేసినా ఆ పుడమే కుదేలవుతుంది. తన ఇష్టాన్ని, ప్రేమను ఎన్ని చక్రవడ్డీలు వేసి కలిపి కట్టినా తీర్చలేనిది. జీవితమైనా అవనైనా అమ్మ లేకుంటే అంధకారమే కదా.